రాష్ట్రంలో రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. టీడీపీ కొత్త డిమాండ్ తెరపైకి వచ్చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ కు పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు అప్పజెప్పాలి అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ కి కీలక బాధ్యతలు అప్పగిస్తే ఏంటి, లోకేష్ ని డిప్యూటీ సీఎంను చేస్తే తప్పేంటి అని గతంలో ప్రశ్నించి కాకరేపిన వర్మ ఇప్పుడు పార్టీలో లోకేష్ కి కీలక బాధ్యతలు ఇవ్వాలంటున్నారు. టీడీపీకి లోకేష్ నాయకత్వం అవసరమని అన్నారు వర్మ. పార్టీకి 2047 ప్రణాళిక కావాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే పార్టీ రథసారథిగా నారా లోకేష్ ను నియమించేలా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలి అని కోరారు. అంతేకాదు లోకేష్ నిర్వహించిన యువగలం పాదయాత్ర వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చింది అని వర్మ తెలిపారు. టీడీపీకి లోకేష్ నాయకత్వం అవసరమన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీకి 2047 ప్రణాళిక కావాలి అని కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా దర్బార్లో కోరారు. పార్టీ రథసారథిగా లోకేష్ ను నియమించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలి అని, అందుకు కార్యకర్తలు చేయి పైకెత్తి మద్దతు తెలపాలి అని కోరారు వర్మ. కాగా గతంలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం స్థానంలో చూడాలి అనేది టీడీపీ అనుచరులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే వర్మతో పాటు మరికొందరు నేతలు ఈ డిమాండ్ తెరపైకి తేవడంతో కూటమిలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలన్న డిమాండ్పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. గత ఎన్నికల్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాటకు కట్టుబడి తన సీటును త్యాగం చేసి మరి జనసేనని పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేసిన పిఠాపురం వర్మ ఆ తర్వాత జరిగిన పరిణామాల పట్ల ఒకంత అసంతృప్తిలోనే ఉన్నట్లు ఆయన అనుచరులే కాకుండా పిఠాపురం తెలుగుదేశం క్యాడర్ కూడా చెబుతుంది. పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సభలో నాగబాబు చేసిన కర్మ వ్యాఖ్యలతో నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన మధ్య గ్యాప్ ఏర్పడిందని పరిశీలకులు చెప్తున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పిఠాపురం వర్మకు ఆహ్వానం అందలేదు. అయితే నాగబాబు పర్యటన అత్యంతం తెలుగుదేశం క్యాడర్ వర్మ అనుకూల నినాదాలు చేశారు. వాస్తవానికి పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు అప్పట్లో ఇచ్చిన మాట మేరకు ఎమ్మెల్సీ పదవి ఇప్పటి వరకు దక్కలేదు. నాగబాబు జనసేన సభలో వర్మను ఉద్దేశించి చేసిన కామెంట్స్ 2 పార్టీల మధ్య గ్యాప్ ను పెంచాయి. నాగబాబు పర్యటన వేళ వర్మ మద్దతుదారులు తెలుగుదేశం క్యాడర్ నిరసనలు చేశారు. వర్మను ఆహ్వానించకుండా నాగబాబు కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నాగబాబు చేసిన వ్యాఖ్యల తర్వాత పిఠాపురంలో 2 పార్టీల క్యాడర్ మధ్య అంతర్గతంగా రచ్చ సాగుతున్నా ఇప్పటి వరకు ఇటు తెలుగుదేశం అటు అధినాయకత్వం కానీ ఇటు జనసేనని కానీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.